అంత్యక్రియలకు సంబంధించి అక్కడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంత్యశ్రీ ఒక అంటే ఈ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటులో అంత్యశ్రీ పాత్ర అన్నది అత్యంత కీలకమైన పాత్ర. అంత్యశ్రీ తన మాటతోని ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన వ్యక్తి అంత్యశ్రీ. ఇక్కడ మొత్తానికి అంటే పూర్తి స్థాయిలో అధికారిక లాంఛనాలతో ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ స్టేడియంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంత్యశ్రీకి ప్రభుత్వం ఘన నివాళులు అర్పిస్తుంది. ఆ ఘన నివాళులు అర్పించడంలో భాగంగానే ఈరోజు ఆయనకు అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని ముగించబోతుంది. అంత్యక్రియలు ముగించబోతున్నారు. రాష్ట్ర గీత రచయితగా కూడా అంత్యశ్రీ ఉన్న పరిస్థితి మనం చూసాం. జయ జయ తెలంగాణ అంటూ ఆయన రాసిన పాటనే ఇప్పుడు తెలంగాణ జాతీయ గీతంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆయనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆయన రాసిన గీతానికి గుర్తింపునిచ్చి అక్కడి నుంచి ఆయనకు ఇవ్వాల్సిన అంటే తెలంగాణ సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని నిలబెట్టే దిశగా ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రి గారు ఉన్నారు, చెప్పండి సార్, ఎలా అంత్యశ్రీ గారి అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా అంత్యశ్రీ గారు ఆయనకు చావు లేదండి. తెలంగాణ గీతం ఉన్నన్ని రోజులు అంత్యశ్రీ గారు బ్రతికే ఉన్నట్టు నా లెక్క. ఆయన తెలంగాణ ఆలోచన విధానాన్ని గేయ రూపకంగా ఇచ్చి దాన్ని తెలంగాణ గీతంగా మేము పెట్టుకున్నాం. ఆయన ఆలోచన విధానాన్ని ఇంకా మున్ముందు కూడా ఆయన ఈ తెలంగాణ పట్ల ఏ విధంగా ఉండాలి అనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆయన కొంత చర్చిస్తూ ఉండే అవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయనకు చావు లేదు, ఆయన చనిపోలేదని నేను భావిస్తాను. తెలంగాణ ఉద్యమానికి నిజంగా కూడా ఆయన మాట తోడైంది. అయితే మీ ప్రభుత్వం రావడానికి కూడా ఆయన మాట తోడైందన్న ఒక చర్చ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఆశయాలను సాధించే దిశగా ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళదు? ఆయన ఆలోచన ప్రతిదీ కూడా కంపల్సరీ ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా చాలా సందర్భాల్లో ఆయన లోతైన ఆలోచనని బేరుజు వేసుకొని ఆయనకు తెలంగాణ గీతం ఆయన రాసిన గీతాన్ని కూడా తెలంగాణ గీతంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక బలమైన నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన ఆయన మధ్యలో ఉండింది. చాలా సందర్భాలు చెప్పారు. ఖచ్చితంగా మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా ఆ బలమైనటువంటి ఆయన ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తాం.